చావా చిత్రాన్ని ఉద్దేశించి ఇటీవల పరోక్షంగా పోస్ట్ పెట్టారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. ఆమె తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. ఇటీవల నేను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన, ముఖ్యంగా సామాజిక న్యాయం, మహిళల పట్ల గౌరవం విషయంలో ఆయన పాటించిన విధానాలను ఎంతగానో గౌరవిస్తుంటా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన చరిత్రను కీర్తించడం చాలా గొప్ప విషయం. కానీ ప్రస్తుత కాలంలోని తప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చరిత్ర వైభవాన్ని దుర్వినియోగం చేయకూడదనేది నా అభిప్రాయం. ప్రజలను ఏకం చేయడానికి చారిత్రక అంశాలను ఉపయోగించాలి. అంతేకాని ప్రజలను విభజించి సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికి కాదు. నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా అని ఆమె రాసుకొచ్చారు. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని చావా సినిమా రూపొందిన విషయం తెలిసిందే. వికీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలు నటించారు. ఇందులో చూపించిన విధంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ను తీవ్రంగా గాయపరిచి, గోళ్లు కత్తిరించి, కళ్లల్లో ఇనుప చువ్వలు దించి చిత్రహింసలకు గురిచేసి చంపారన్న విషయాన్ని స్వరా భాస్కర్ కల్పితమన్నట్లు వ్యాఖ్యానించారు. స్వరా భాస్కర్ అభిప్రాయంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను మార్చే హక్కు లేదని ఆమెకు తెలియజేస్తున్నారు. సంభాజీ మహారాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? కోట్ల మంది భారతీయుల సెంటిమెంట్ను మీరు అవమానిస్తున్నారు అని నెటిజన్లు మండిపడ్డారు.